ఏమ్మా, కుటుంబ సమేతంగా నా భర్త పెళ్లికొచ్చి ఆశీర్వదించి వెళ్ళండి అని పిలవడానికి వెళ్తున్నావా? ఒక మంచి పని కోసం బయలుదేరుతున్నాను. బాధ పెట్టి నన్ను పంపించకండి మావయ్య. ప్రపంచంలో ఏ ఆడపిల్ల చేయని త్యాగం చేస్తున్నావు. ఆ త్యాగాన్ని చూడ్డానికి నేను బతికుంటే తప్పకుండా వస్తాను. అందుకే నీకు నచ్చినట్టే మేమందరం తలంచామమ్మా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఎవరు? ఉషా, రామా, రా కూర్చో. పర్వాలేదన్నయ్య, ఇది తీసుకో అన్నయ్య. ఏంటమ్మా ఇది? శుభలేఖలన్నయ్య. మా ఆయనకి రెండో పెళ్ళి. నువ్వు తప్పకుండా రావాలి. ఎందుకంటే నువ్వు ప్రాణ స్నేహితుడివి కదా. సంధ్య వచ్చాక పక్కకి తప్పుకుందామనుకున్నాను. కానీ ఈరోజు సంధి వలనే బావ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి ఆ ప్రమాదం నుంచి కాపాడగలిగేది శిరీష ఒక్కతే కాబట్టి శిరీషతో బావ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశాను. తప్పంతా నాదేనమ్మా. ఇందులో నీ తప్పేముందన్నయ్యా? సంజయ్ జీవితాన్ని చక్కదిద్దడానికి నీతో చేతులు గడపటమే నేను చేసిన పెద్ద పొరపాటమ్మా. నీ పరిధిలో 10 మందికి సాయం చేస్తూ హాయిగా బతికే మంచి మనసున్న మనిషివమ్మా నువ్వు. సంజయ్ విషయం నీతో చెప్పేసరికి ఎంతో బాధపడ్డా. అప్పటికి నీ తోడబుట్టిందని తెలియకపోయినా తన జీవితాన్ని చక్కదిద్దడం కోసం నువ్వు త్యాగం చేశావమ్మా. సంధి మాత్రం నా కోసం తక్కువ చేసిందా? ఏ ఆడపిల్ల చెయ్యని సాహసం చేసింది. ఏ ఆడపిల్ల వేసుకోకూడని నిందని తన మీద వేసుకుంది. వైజాగ్లో నేను ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు నన్ను కాపాడి తను వ్యభిచారిణిగా నలుగురిలో నింద మోసింది. ఏ ఆడదైనా సాటి ఆడదాని కోసం ఇలాంటి త్యాగం చేస్తుందా? కానీ ఏం లాభం అమ్మా? నువ్వెంత మేలు చేసినా సంజయ్ మాత్రం అపార్థం చేసుకుంటూనే ఉంది. సంజయ్ మన ముందుకొచ్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదమ్మా. ఈ రోజు నువ్వు శుభలేఖిస్తుంటే ఇది నాకు శుభలేఖలా కాదమ్మా, చావు లేఖలా కనిపిస్తుంది. దయచేసి అలా అనొద్దన్నయ్య. ఇది నా బావని కాపాడుకునే అదృష్టం. తప్పకుండా పెళ్లికి రా అన్నయ్య. మేడం, ఏంటి? మిమ్మల్ని కలవడానికి ఎవరో బద్రి అని వచ్చారు మేడం. సీరియస్ గా వీడియో గేమ్ ఆడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇంపార్టెంట్ అన్నాడు మేడం. మీ పెళ్లికి సంబంధించిన విషయం అంట. నా పెళ్లి విషయమా? అయితే వెంటనే పంపించు.
ఓకే మేడం. మే ఐ కమ్ ఇన్? ఎస్ కమిన్. నా మ్యారేజ్ కి సపోర్ట్ చేసే ఏ వ్యక్తిని నేను వదులుకోను. ఎవరు మీరు? నా పేరు బద్రి. సంజయ్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటాను. ఐ సీ. అయితే నువ్వు నా సపోర్ట్వి కాదన్నమాట. అందరూ వచ్చి చెప్పాల్సింది చెప్పి వెళ్లారు. అదే రిపీట్ చేయాలని చూస్తే ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్. 3 minutes ఇస్తున్నాను. మీరు చేసేది కరెక్ట్ కాదండి. నా దృష్టిలో కరెక్టే. వేరొకరి మాంగళ్యాన్ని మీరు కోరుకుంటున్నారు. రేపు మీ మాంగళ్యాన్ని మరొకరు కోరుకుంటే? నేను గేమ్ కొంతవరకే ఆడతాను, తర్వాత క్లోజ్ చేసేస్తాను. రాజు స్వార్థపరుడైతే రాజ్యం కష్టాల పాలవుతుంది. మీలాంటి డబ్బున్నమ్మాయి స్వార్థపరురాలైతే నా చెల్లెల్లాంటి ఉష జీవితం పాడైపోతుందమ్మా. సి మిస్టర్ బద్రి, స్వార్థం అవకాశం అనేవి ఒక పక్షి లాంటివి. ఎక్కడ అవసరం అయితే అక్కడికి వెళ్లి వాలిపోతాయి. అందరూ బాగుండాలని కోరుకోవటం ధర్మం. మీరు మాత్రమే బాగుండాలని కోరుకోవటం అధర్మం. మిగిలిన వాళ్ళ మాటలకి నీ మాటలకి చాలా తేడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ సెంటిమెంట్ తోనో తెలివితేటలతోనో మాట్లాడారు. నువ్వు మాత్రం ఏదో ఫిలాసఫీతో మాట్లాడుతున్నావు. ఒక చెల్లెల కోసం అన్నయ్య పడే బాధమ్మా ఇది. ఇలాగే ఉంటుంది. ఉష ఎవరనుకున్నావమ్మా? చిటికిన వేలతో సామ్రాజ్యాన్ని నడిపించిన ఒక డేర్ అండ్ డాషింగ్ రేఖ గారి కూతురు. ఆవిడ ఒకనాటి రేఖ అయితే నీ పెళ్లికి లక్ష్మణ రేఖ గీసుండేది. ఇప్పుడు ఆవిడ కన్న కూతురు గీసిన రేఖని దాటి రాలేకపోతుంది. అందుకే నువ్వు జీవితాలతో ఆడుకోగలుగుతున్నావు. లేదంటే ఏం చేసేది? చంపేసేదా? వాళ్ళంతా హత్యలు చేసేవాళ్ళు కాదమ్మా, గుండెకి హత్తుకునే మనుషులు. నువ్వు బెదిరించడానికి వచ్చావా లేక బతింలాడడానికి వచ్చావా? అర్థించడానికి వచ్చానమ్మా. ఈ పెళ్లి ఆపేసి నా చెల్లెలకి మాంగళ్య భిక్ష పెట్టమని అర్థించడానికి వచ్చానమ్మా. ఆల్రెడీ 2 minutes is over. ఉష ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం సంజయ్ అజ్ఞాతంలో ఉండటమే. మధ్యలో ఈ సంధ్య ఎవరు? ఇదంతా ఒక సంధ్య కదమ్మా. ఆ కథ గురించి నీకు తెలిస్తే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవు. సంధ్య కనుక నాకు ఎదురు పడితే ఎన్నో నిజాలు చెప్పేవాణ్ణి. తనకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. అవే ఇన్ని సమస్యలకి కారణం. నీకిచ్చిన టైం అయిపోయింది. నువ్వు కూడా ఆ క్లాత్ లోని పీస్ వే. మధ్యలో నీ రికమెండేషన్ అనవసరం. యూ కెన్ గో నౌ. అది కాదమ్మా. నేను ముందు చాలా రెస్పెక్ట్ తో మాట్లాడతాను, తర్వాత నేను ఎలా మాట్లాడతానో నాకే తెలీదు. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్.
ఏమ్మా, ఆ ఇంట్లో వాళ్ళు లేరా? ఊరెళ్ళినట్టున్నారమ్మా. ఎప్పుడొస్తారో తెలుసా అమ్మా? తెలీదమ్మా. సరేనండి. అయ్యో, ఏమైందమ్మా? కళ్ళు తిరిగినట్టు అనిపించిందమ్మా. ఎండలో బాగా తిరిగినట్టున్నావు. రామ్మా, మంచినీళ్ళు తాగి కాసేపు ఆగి వెళ్దువు గాని. రామ్మారా. కూర్చోమ్మా. ఉండమ్మా, మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే. ఏడవకమ్మా, ఏడవద్దు. అరే ఆపు. తీసుకోమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదమ్మా. నాకు చిన్న సహాయం చేస్తారా? చెప్పమ్మా. పక్కింటి వాళ్ళొస్తే ఈ శుభలేఖ వాళ్ళకిచ్చేస్తారా? అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగే అమ్మా. ఎవరు జానకమ్మా? ఎవరో అమ్మాయి వచ్చి పక్కింటి వాళ్ళకి ఈ శుభలేఖ ఇచ్చేయమని చెప్పి ఇచ్చి వెళ్ళిందమ్మా. శుభలేఖ? ఏంటమ్మా ఇది? మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? వాడు నిత్య పెళ్లి కొడుకు. ఇంకో 100 చేసుకుంటాడు.
బావా బావా త్వరగా రా. బావా త్వరగా రా బావా. వేడి వేడిగా నీకోసం నీకిష్టమైన వంటలన్నీ వండాను. రా బావా. బావా బావా రావా. ఏంటి బావా అలా మూడీగా ఉన్నా? నీకు నచ్చిన ఐటమ్స్ వండాను. నా చేత్తో కడుపు నిండా పెడతాను, తిందుగాన్రా. ఆకలిగా లేదు షా. నా వంటల వాసనకి పడి చచ్చిపోయేవాడివి, కిచెన్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి. ఇప్పుడు ఆకలి లేదంటావేంటి? రా బావా రా, వెళ్దాం. రా బావా రా రా. అత్తయ్య మావయ్య మీరు కూడా రండి. తర్వాత తింటాలేమ్మా, ముందు వాడికి పెట్టు. అలాగే అత్తయ్య. రా బావా కూర్చో. రా కూర్చో. తిను బావా. నీకు గోరుముద్దలు తినిపించే అదృష్టం మళ్ళీ దొరకదు కదా, అందుకే నా మనస్ఫూర్తిగా తినిపించేస్తాను. తిను బావా. నీ చేత్తో విషం పెట్టినా హాయిగా తినేస్తానని చెప్పాను కదా. ఇంకెక్కడ విషయం, ఆ రోజు నేను తాగేశాను కదా. తిను బావా. నీ నిర్ణయం మార్చుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది షా. కార్డులు పనిచేసిన తర్వాత కూడా ఇలా మాట్లాడతావేంటి బావా? ఇష్టం లేని పెళ్లి ఆగిపోవడానికి ఎంత సమయం కావాలి? పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి ఉషా. అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఎవరు తలక్రిందులు తపస్సు చేసినా పెళ్లాగే సమస్య లేదు బావా. భయపెట్టడానికి నువ్వు చిన్నపిల్లవు కాదు, బుద్ధులు చెప్పడానికి నువ్వు జ్ఞానం లేని దానివి కాదు. పందిర్లోకి వెళ్లే ముందు నీ బావతో నీకున్న జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకోవషా. నీ బావ లేకపోతే నువ్వెలా బతకగలవో ఓసారి ఊహించుకో. అత్తయ్య, మీరు చెప్పినట్టు రేపు బావ నాకు దూరం అయిన తర్వాత బావతో గడిపిన జీవితం గుర్తుకొస్తే నరకంగానే ఉంటుంది, కాదనడం లేదు. కానీ ఒక్క విషయం చెప్పనా అత్తయ్య, యుద్ధానికి వెళ్లే సైనికుడు తిరిగొస్తాడన్న నమ్మకంతో వెళ్ళడు, వస్తే అతని అదృష్టం. నేను ఆ అదృష్టాన్ని కూడా నమ్మకుండానే అందరితో యుద్ధం చేశాను.
నాకు నేనే ఉరిశిక్షణ వేసుకున్న ఖైదీనత్తయ్యా. చూడమ్మా, అందరూ మెచ్చుకునేది త్యాగం అవుతుంది. నీకు మాత్రమే నచ్చేది నీ అభిప్రాయం అవుతుంది. మావయ్య, నాగుల చవితి రోజున నాగుపాముకి పాలు పెట్టి పూజలు చేస్తాం. పాము నాగదేవతని పుట్టలోంచి బయటికి రావాలని ప్రార్థనలు చేస్తాం. అదే నాగుపాము మామూలు రోజుల్లో బయట కనిపిస్తే విషసర్పమని కొట్టి చంపేస్తాం. ఎవరి అభిప్రాయం వాళ్ళది.